రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, మంత్రులతో మాట్లాడారు. తెలంగాణ అన్ని అంశాల్లోనూ నెంబర్ 1గా ఉందని సీఎం అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని ప్రశంసించారు. సన్న దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు సీఎం. ఇక కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్ఛార్జ్ మంత్రులు, ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదేశించారు. ఇక ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు బిల్లులకు ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారని సీఎం తెలిపారు. ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దు జిల్లాల ద్వారా బోనస్ కోసం ధాన్యం తెలంగాణలోకి వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పారు ఆయన. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు పండుగను జరపబోతున్నామని సీఎం ప్రకటించారు. దీనికోసం 28, 29, 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులపై రైతు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు సీఎం.